అమరావతి రాజధాని ఉద్యమంలో తన ఆలోచనలు వినియోగించుకుని తనను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మోసం చేశారని పొలిటికల్ ఎనలిస్ట్ రాకేష్ కుమార్ అన్నారు. ఉద్దండ్రాయనిపాలెంలోని అమరావతి రాజధాని శంకుస్థాపన ప్రాంతాన్ని రాకేష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా రాకేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నా పేరు రాకేష్ కుమార్ ఆర్కే. ఆమె పొలిటికల్ కన్సల్టెంట్, అంటే ఒక రాజకీయ వ్యూహకర్తని. నేను స్థానిక మంగళగిరి పోలీస్ స్టేషన్లో మొన్న చంద్రబాబు నాయుడు పుట్టినరోజున, ఆ రోజుకి ఒక ప్రాముఖ్యత ఉంది కాబట్టి 420 కాబట్టి ఆయన పేరు మీద అండర్ సెక్షన్ 420 కింద, అలానే 405 కింద కేసు నమోదు చేయడం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం 2020 ఫిబ్రవరి 6వ తారీఖున నేను అమరావతి రైతుల పాదయాత్ర ఏదైతే రాష్ట్రంలో జరిగిందో ఆ వ్యూహాన్ని నా కంప్యూటర్లో పీపీటీ ద్వారా ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన బాగుంది, చేద్దాం దీన్ని అన్నారు. నేను బడ్జెటింగ్ కూడా మాట్లాడదాం సార్, మొత్తం మీరు కన్సర్న్ పర్సన్ చెప్తాను మాట్లాడండి అంటే, ఆ రోజు టీడీ జనార్దన్ గారు లేరు. అందుకని నాకు ఆయన పిఏ రాజగోపాల్, అశోక్ బాబు మరియు వరలరామి నెంబర్లు ఇవ్వడం జరిగింది. ఫైనల్గా నేను అశోక్ బాబు గారే ఇవన్నీ చూసేదని చెప్పి అశోక్ బాబు గారి దగ్గరికి వెళ్ళి దాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఏం వివరించానో అదే వివరించాను పాదయాత్ర గురించి. ఆయన నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి మీతో మళ్ళీ మాట్లాడతారని చెప్పారు. అది 18వ తారీఖున ఫిబ్రవరి 2020 జరిగింది. ఆ తర్వాత కరోనా రావటం, అందరం దూరం జరగడం మీ అందరికీ తెలిసిందే. కానీ నేను వాళ్ళకి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్లోనే ఉన్నాను. వాళ్ళందరికీ నాకు చెప్పకుండా 2021 నవంబర్న దాన్ని ప్రారంభించి అమలుపరిచారు. నేను మనస్తాపానికి గురయ్యాను. కానీ నేను అది పైకి చూపించకుండా వీళ్ళ నాటకాలు ఏందో తెలుసుకుందామని వాళ్ళతో ట్రావెల్ అవ్వడం బయట నుంచి అలానే కొనసాగించాను. తరచూ నేను నా గురించి నేను ప్రమోషన్ చేసుకుంటూ ఉండేవాడిని. అదే వాట్సాప్ల ద్వారా వాళ్ళకి పొలిటికల్ అనాలిసిస్ ఇచ్చేవాడిని. ఒకరోజు ఇదే అశోక్ బాబు, మీ పొలిటికల్ ఫిలాసఫీ బాగుంది, రండి మనం చర్చలు మొదలు పెడదాం మళ్ళీ అని మెసేజ్ పెట్టడం జరిగింది. నేను కొన్ని రోజులాగా వస్తానని చెప్పి వెళ్ళడం జరిగింది ఆఫీస్కి. వెళ్తే మళ్ళీ అదే తంతు అశోక్ బాబుది. ఇదంతా అర్థమయ్యి మళ్ళీ నేను ఒకరోజు క్లియర్, అంటే రోజు జరుగుతూనే ఉంది ఇది, నేను పవన్ కళ్యాణ్ గారిని కలవటం కరెక్ట్ కాదు అని నేను మెసేజ్ పెట్టిన మరుక్షణం చంద్రబాబు నాయుడు పిఏ ఫోన్ చేసి, మీరు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తారు, మనం పవన్ కళ్యాణ్ గారిని కలిసామా, ఆయనతో అలయన్స్ అయ్యామా, అవ్వలేదు కదా. నేను చెప్పింది ఏంటంటే, ఒక పొలిటికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది తెలుగుదేశం పార్టీలోనే. ఒక రాజకీయ వ్యూహకర్తగా, మీ శ్రేయస్సు కోరేవాడిగా నేను మీకు మంచి చెప్పడం జరిగింది అని నేను ఒక మెసేజ్ పెట్టిందని, దానికి ఆయన రిప్లై ఇస్తూ మీరు రండి మాట్లాడదామంటే, మీరు ఒక్కలే స్ట్రాటజిస్టా, ఇంకెవరు లేరా అని అనడంతో అప్పుడు కూడా నేను మళ్ళీ మనస్తాపం చెందాను. సో ఇది ఇలా ప్రాసెస్ ఉండగా నేను మళ్ళీ వెళ్ళడం, వీళ్ళ ప్రాసెస్ అంతా అదే. నేను 2023 జూన్లో క్లియర్గా నేను వాళ్ళకి చెప్పాను, నేను చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతాను అని, చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళక ముందే. అయితే నేను ఏది అప్రాపరియేట్ టైము అని నా ప్రిపరేషన్లో నేను ఉండగా చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళారు. నేను అనుకున్న అప్రాపరియేట్ డేట్, ఖచ్చితమైన డేట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కోసం వెయిట్ చేశాను. ఎందుకంటే ఆ రోజు 420 కాబట్టి, 4వ నెల 20వ తారీఖు కాబట్టి ఆ రోజు కోసం వెయిట్ చేసి మరి ఎన్నో రోజులు కేసు పెట్టడం జరిగింది. అది మీ అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు రాజధాని రైతుల ద్రోహి ఎవడు అంటే చంద్రబాబు నాయుడే. ఎందుకంటే నాకు ప్రతిదీ తెలుసు, నాకు న్యాయం జరగలేదు, అది ఒకటి. వీళ్ళెవరో బయటకు వచ్చే దమ్ము లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ ఆఫీసులో ఎవరైతే ఉన్నారో ఉంటారు కదా మహా మేధావులు, దావోస్లో దొండకాయ వేపుడు వండిన వాళ్ళు, కొరియాలో కొత్తిమీర అన్నం వండిన వాళ్ళు, మహా మేధావులు ఉన్నారు కదా, ఎవరైనా రావచ్చు, చర్చకు సిద్ధం. నేను ఇదే రాజధాని ప్రాంతంలో ఈరోజు నేను ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టిన ఏదైతే ఉందో ఈ స్థలానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇది వచ్చేసి ఇదే అమరావతి శంకుస్థాపన చేసిన స్థలం. మోదీ గారు తట్టెడు మట్టి చెమ్ము నీళ్లు మా మొహాన కొట్టారని చెప్పిన చంద్రబాబు చెప్పిన స్థలం ఇదే. ఎవడైనా సరే నేను సవాల్ విసురుతున్నా, అమరావతి రైతుల ద్రోహి చంద్రబాబు నాయుడు, వాళ్ళ పీకల కోసిందే చంద్రబాబు నాయుడు.
నాకు బాగా తెలుసు. ఈ అమరావతి ప్రాజెక్ట్ అనేది ఒక క్విడ్ ప్రోకో ప్రాజెక్ట్. భూములు మొత్తం కొట్టేశాడు. అది జరగలేదు. ప్రజలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో ముందుగా ఈ యొక్క మంగళగిరి మరియు తాడికొండ ప్రజలకి శిరస్సు వంచి నమస్కారం పెట్టినా చాలా తక్కువే. ఎందుకంటే ఒక అణిచివేత అనేది వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఆ అణిచివేతకి వ్యతిరేకంగానే ఓటేశారు. రేపు కూడా జరగబోయేది అదే. ఈ దేశంలో కాదు, ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో కాదు, ప్రపంచంలో కల్లా అత్యంత తెలివైన ఓటర్లు ఎవరన్నా ఉన్నారంటే మంగళగిరి మరియు తాడికొండ ప్రజలే. దీనికి కూడా నేను చర్చకు సిద్ధం. నిన్నగాక మొన్న ఇక్కడికి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఎంపీ గుంటూరు తరపున పోటీ చేస్తూ ఉన్నారు టీడీపీ నుంచి. వచ్చి ఇదిగో ఈ స్టీల్ బాగుంది, చంద్రబాబు నాయుడు గారు అట్ట చేశారు, ఈ కాంక్రీట్ బాగుంది. మీ మనసులో కాంక్రీటు స్టీలు అక్కడే ఆగిపోయినాయి. చంద్రబాబు నాయుడు యొక్క అణిచివేత మీరు ఎప్పటికీ తెలుసుకుంటారు. జరిగింది అణిచివేత. ఆ అణిచివేతకి వ్యతిరేకంగానే ప్రజలు ఓటేశారు. మనందరం చూసాం కదా, సామాన్యులు కూడా లీడర్లుగా ఎదిగారు. ఇంకొకటి, ఇప్పుడు మీరు బయటికి రారని నాకు తెలుసు. ఎందుకంటే మన బుల్బుల్ బాలయ్య స్టైల్లో బయటకు వచ్చినా మీకే రిస్కు, రాకపోయినా మీకే రిస్కు. అది నాకు బాగా తెలుసు. దమ్ముంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చర్చిద్దాం. మీరు రైట్ అంటే నేను సైలెంట్ అయిపోతా. రాష్ట్ర ప్రజలకు వివరిస్తే వాళ్ళే తెలుసుకుంటారు ఎవరు నిజం, ఎవరు అబద్ధం. రాష్ట్ర ప్రజలకు నిజం తెలియాలి. ఎవడు ఇక్కడ దొంగ లేడు. మోడీ గారు దొంగ కాదు, లేకపోతే సోనియా గాంధీ దొంగ కాదు, కేసీఆర్ దొంగ కాదు, జగన్ దొంగ, ఎవరు దొంగలు లేరు ఇక్కడ. అందరిని దొంగలు అన్నావు. అసలు దొంగవు నువ్వే. నువ్వు అమరావతి గురించి మాట్లాడకుండా, పోలవరం గురించి మాట్లాడకుండా, ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా నువ్వెందుకు వెళ్ళి కలిసావు? అలయన్స్ ఎందుకు అయ్యావు? ఏం తాకట్టు పెట్టడానికి వెళ్ళావు? ఏమనంటే అదేదో మేనిఫెస్టో సూపర్ 6 అంట. ఇంకా నయం, మోడీ క్యాచ్, చంద్రబాబు నాయుడు అవుట్ అయిన ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సింది. మోడీ క్యాచ్, చంద్రబాబు నాయుడు అవుట్ అని ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయాల్సింది. ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. రాజకీయాలంటే క్రికెట్ అనుకున్నారా? ప్రజల జీవితాలంటే క్రికెట్ అనుకున్నారా? సూపర్ 6 ఏంది అది? చంద్రబాబు మీద అలిగేషన్ చేశారు కదా, ఏం ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర? నా దగ్గర క్లియర్గా చంద్రబాబు నాయుడు మీద అలిగేషన్ చేసి, నేను అలిగేషన్ కాదు, ఇది వాస్తవం. నేను క్లియర్గా చెప్పాను. నా దగ్గర ఫొటోస్, ఆయన ఏదైతే మాట్లాడింది, ఏదైతే ఫోటో ఉందో నా ల్యాప్టాప్ ఆయన పట్టుకొని చూశాడు, మొత్తం చూసాము. అయిన తర్వాత ఆయనే పంపించాడు. నేనేమంటున్నానంటే నాది అబద్ధం అయినప్పుడు బయటికి ఎందుకు రారు? ఒక్కడన్నా రావాలి కదా, ఒకళ్ళని పంపించమను చూద్దాం. ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది బాలు. ఆయనతో పాటు కొన్ని వేల మంది ఫోటోలు దిగుతూ ఉంటారు కదా, ఆ ఫోటోల్లో ఒకటి ఫోటో అని చెప్పి టీడీపీ వాళ్ళు కొంతమంది పర్లేదు చేయమను. ఈ కామను ఆ మాట అంటారని నాకు ఎప్పుడూ తెలుసు. ఆ మాట కామన్గా ఎవరైనా అంటారు కదా. ఆయనతో చాలా మంది ఫోటోలు దిగుతారు, నువ్వు అక్కడవేనా ఇదని. ఎవరు రాలేదే? అమరావతి రైతుల గురించి ఏం చెప్పాను, ఎవరు రాలేదు కదా. నేను ఒక్కనే కదా యూనిక్ పర్సన్ని. నాకు క్లియర్గా నాకు ఒక వెబ్సైట్ ఉంది. ఐ హ్యావ్ అ వెబ్సైట్ www.realpol.in. అంతకుముందు రాకీ ఎంటర్ప్రైజెస్ నా పేరు మీదే ఉంది. దాని మీద క్లియర్ మెన్షన్ చేసి ఉంది. వాళ్ళతో జరిగిన, ఇప్పుడు నాది అబద్ధం అనుకుంటానికి అశోక్ బాబు అనేవాడు మెసేజ్ ఉంది కదా క్లియర్గా, మీ పొలిటికల్ ఫిలాసఫీ చాలా బాగుంది, రండి మళ్ళీ చర్చిద్దామని పెట్టాడు కదా, వెళ్ళాను కదా, ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక ప్రాసెస్ అయితే జరిగింది కదా, క్లియర్ కనపడుతుంది కదా. వాళ్ళైతే బయటికి రారు కదా, రమ్మనండి చూద్దాం. అంత దమ్మును తొడగొట్టి చెప్తున్నా, మీ స్టైల్లో, బాలయ్య స్టైల్లో, బయటకు వచ్చినా మీకే రిస్కు, రాకపోయినా మీకే రిస్కు. రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. అసలు రాజధాని ద్రోహి చంద్రబాబు నాయుడే. ఎకరం 100 కోట్లు, 40 కోట్లకి ఎవడు అమ్ముకున్నాడు హైదరాబాద్లో? మీరు అమ్ముకున్నారా? నేను అమ్ముకున్నాను. ఎవరు అమ్ముకున్నారు? చంద్రబాబు నాయుడుగా చెప్పింది. నేను ఎకరం 40 కోట్లకి అమ్మా, ఇక్కడ కూడా మీకు భూముల రేట్లు పెంచుతా, నాకు ఓటేయండి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పాలకపక్షంలో ఉన్నప్పుడు, మళ్ళీ మొన్న ఏం మాట్లాడతావు? మీకు గుంటూరు వాళ్ళకి సిగ్గుంటే, విజయవాడ వాళ్ళకి సిగ్గుంటే మీరు బెంగళూరు పోయి హైదరాబాద్ పాచి పని చేసుకుంటారు, కానీ మీరు అమరావతికి ఓటేరా, అమరావతిని కాపాడుకోరు అంటే ఏంది? ఇక్కడ వీళ్ళు కూడా ఇక్కడ పాచి పని చేసుకోవాలని గురించి చెప్పేది. నీ మనుషులందరూ వస్తారు, నీ పెట్టుబడిదారులు వీళ్ళంతా వస్తే ఇక్కడ వాళ్ళ అగ్రవర్ణాల వాళ్ళు, వీళ్ళు ఏం చేయాలి అక్కడ? వాళ్ళ కింద పాచి పనేగా చేయాల్సింది. అంతకుమించి ఏమన్నా ఉందా? పెమ్మసాని చంద్రశేఖర్ గారు మొన్న వచ్చి మాట్లాడిన మాటలు నిజంగా ఆయన అమెరికాలో మీరు చాలా హుందాగా మాట్లాడుతున్నారు, కాదని నేను అన్నట్లా. కానీ మీరేదో డాక్టరు, లేకపోతే నా దగ్గర 6,000 కోట్లు లేకపోతే 1,00,000 కోట్లు ఉండొచ్చు అనఫిషియల్గా.
అది కాదు ప్రజలకు కావాల్సింది సహృదయంతో ఎవరు పరిపాలిస్తారు, ఎవరు ప్రజలతో మెలుగుతారు, మీ యొక్క అప్రెషన్ బానిస బ్రతుకులు చేయడానికి మీరు ఈ ప్రాంతంలో చేసిన పనులు అకృత్యాలు మొత్తం తిప్పికొట్టారు, మళ్ళీ తిప్పికొడతారు. ఈ ప్రజల నుంచే నాయకులు పుట్టారు మీ అణిచివేత ధోరణి వల్ల. 2019లో నాయకులే తిరుగుతున్నారు. ఇప్పుడు దమ్ముంటే ఎవడైనా రావచ్చు. ఈ రోజు నుంచి నా కార్యాచరణ నేను ప్రకటిస్తూ ఉన్నాను. నేను ప్రజల్లోకి వెళ్తాను. ప్రజలతో అన్ని వివరాలు మీడియా ద్వారా నాకు చేతనైన రీతిలో నేను డెఫినెట్లీ నాకు మద్దతు పలికే వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. నాకు ఎవరైతే మద్దతు పలుకుతారో వాళ్ళకి నేను కృతజ్ఞుణ్ణి. జై హింద్. సంబంధించి ఇప్పటి వరకు రైతులు కానీ వీళ్ళు కానీ పాదయాత్రలు అవి ఇవి చేశారు కదా, అవన్నీ కల్పితాలా లేకపోతే ఒరిజినల్గా వాళ్ళు చేశారా? వాళ్ళు చంద్రబాబు నాయుడిని నమ్మి భూములు ఇచ్చారు. వాస్తవం అది. అంటే ఆయన ఏం చెప్పాడంటే, చంద్రబాబు నాయుడు అనేవాడు ఒక పబ్లిసిటీ చేయడంలో తనకు ఏమీ తెలియకపోయినా ఒక ఆర్థిక విధానాన్ని ఎంచుకున్నాడు. ఆ ఆర్థిక విధానం ఏందో ప్రజల్లో చర్చిస్తా. ఆ ఆర్థిక విధానాన్ని నమ్ముకొని దాన్ని బాగా ప్రజలకి పబ్లిసిటీ చేసుకున్న వ్యక్తి 40 సంవత్సరాల నుంచి అతనే. బిల్గేట్స్తో చేతులు కలిపినా లేకపోతే ఎవరితో చేతులు కలిపినా దానికి ఒక ప్రక్రియ ఉంది. సో అలా నమ్మించి నేను హైదరాబాద్లో చేశాను, మీరు నాకు ఇవ్వండి అంటే వీళ్ళు పాపం తెలియక ఇచ్చారు. అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు ఆ భూములు మొత్తం కొట్టేద్దాం అనుకున్న మాట వాస్తవం. ఆయన బినామీలకు ఇచ్చుకొని ఆయన పెట్టుబడిదారులు ఎక్కడైతే సెటిలర్సే కదా, ఇక్కడికి వచ్చి ఉండేది ఎవరు బాగా అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు ఆ సెటిలర్స్కి చంద్రబాబు నాయుడు చేసేది, మీరు ఒక 4 కోట్లు ఇస్తానని చెప్పండి ఇప్పుడు వెళ్ళి. అంటే ఇప్పుడు కాదు కానీ ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే, మీకు 4 కోట్ల కాగా అమరావతిలో అక్కడ భూములు ఇస్తా ఇక్కడ భూములు ఇస్తా అని చెప్పి 4 కోట్లు తీసుకుంటాడు. అందులో 2 కోట్లు జేబులో వేసుకుంటాడు, 2 కోట్లు పార్టీకి ఖర్చు పెడతాడు. ఇదే ఫండింగ్. ఆయన ఫండింగ్ పెద్దగా ఇదేం లేదు. ఎందుకంటే నన్ను కూడా అడిగారు, ఇలా చేస్తే మీరు ఫండర్లు తీసుకొస్తే ఇది చేస్తామని. ఇది పెద్ద క్వశ్చన్ ఏం కాదు అందులో. అక్కడ అది ప్రజలకు క్లియర్గా ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? ఏదో ఒక రూపంలో ఫండ్స్ రావాలి. ఆ రూపం చంద్రబాబు ఎంచుకున్న మార్గం అది. రాజధాని రైతులు చేసినటువంటి ధర్నాలు కానీ ఇవి కానీ కల్పితాలా ఒరిజినల్? అవి చంద్రబాబు నాయుడు చేసిన కల్పితాలు. ఇది పాదయాత్ర ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు వీళ్ళే ఆ పార్టీ ఆఫీస్ నుంచి ఆ రైతుల కమిటీలు వాళ్ళే తీసుకున్నా వాళ్ళతో అనుసంధానమై చేసిందే అది. ఇప్పుడు ఆ 29 గ్రామాల నుంచి ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఎవరైతే ఇచ్చున్నారో వాళ్ళని నేను తప్పు పట్టలా. వాళ్ళని తప్పుతో పట్టించిందే వీళ్ళు. మొదటి నుంచి నీకేం పనాయా భూములు తీసుకోవడానికి? 20,000 ఎకరాలు ఉంది ఆల్రెడీ. ఇంక నీకు మళ్ళీ 34,000 ఎకరాలు కావాలా? గవర్నమెంట్ ల్యాండ్ నీకు 20,000 ఎకరాలు ఉంటే మళ్ళీ నీకు ఎందుకు కావాలా? మొత్తం కొట్టేద్దామనే కదా నువ్వు 2 లక్షల కోట్ల ఆస్తిపరుడు అవుదాం నువ్వు అనుకున్నావు. ఆవిరైపోయింది. ఎన్నిసార్లు అన్నావు 2 లక్షల కోట్ల ఆస్తి ఆవిరైపోయింది? అది నీ ఆస్తి నువ్వు ఫీల్ అయ్యావు. ఈ 2 లక్షల కోట్ల ఆస్తి నాది, నా బినామీల ద్వారా నాకు రావాల్సింది. ఒకేసారి పడగలెత్తుదాం అనుకున్నావు. అది ప్రజలు ఇక్కడ చుట్టుపక్కల అది నువ్వు చేసిన తప్పు కూడా ఉంది. ఎందుకంటే నీ అజ్ఞానం అని క్లియర్గా కనపడుతూ ఉంది. అక్కడ ప్రజలేంది, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంది, వాళ్ళకి ఇవన్నీ పడతాయా లేదా, ఇది ఒక అణిచివేత అవుతుందా లేదా, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా.